అందరికీ నమస్కారం. అందరికీ శుభ ఆదివారం. ఈరోజు సెప్టెంబర్ 14, 2025. నేను ఇప్పుడు పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మా లంచ్ ఇది. జనరల్గా సండే అప్పుడప్పుడు స్వీట్ చేస్తూ ఉంటారు. అది ఇవాళ ఫ్రూట్ సలాడ్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాక మేము వచ్చి నెల 20 రోజులైంది. ఫ్రూట్ సలాడ్ అయితే ఇవాళే ఫస్ట్ టైము. కప్పు నిండా ఉంది. నేను కొంచెం తినేసాకను ఇవాళ చాలా రోజులైంది కదా ఈ వీడియో పెట్టుకుందామని. తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా చాలా చాలా కాలం అయిపోయింది తిని. ఎందుకంటే ఎవరు తినరు అసలు అక్కడ అమెరికాలోను, మా ఇంట్లోనూ. అందుకని చేయటమే లేదు. ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే తింటమేనేమో, అది కూడా అసలు గుర్తులేనన్ని ఇయర్స్ అయిపోయిందేమోను. అందులోనూ మెయిన్ ఇప్పుడు ఈ వీడియో తీయటానికి కారణం టూటీ ఫ్రూటీలు. ఇవి అసలు కళ్ళతో చూసి కూడా ఏనాడైందో మానేశారు ఇప్పుడు అక్కడ కూడాను, మా మనవలు కూడాను. ఇవి టూటీ ఫ్రూటీలు రెడ్, ఎల్లో, గ్రీను. మా పిల్లలు చిన్నప్పుడు, అంటే ఎప్పుడో నేను కేక్ తయారు చేసినప్పుడు మాట. ఇదంతా 35 ఏళ్ల క్రితం మాట అన్నమాట. టూటీ ఫ్రూటీలు కూడా వేసి నేను చేసేదాన్ని కేకు. అదంతా గుర్తొచ్చింది. ఇవాళ ఈ కప్పు పర్వాలేదులే, కంచనమాల ఎప్పుడోకప్పుడు కదా తినేసేయని చెప్పింది నా మనసు. అందుకని తినేసాను. లేకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. షుగర్ స్టార్ట్ అయింది కదా, ఎందుకు అన్నెసరీగా తినేసి మళ్ళీ మందులు వేసుకోవటం, ఉన్నది డోసు ఈ మెట్ఫార్మిన్ 500 mg కాకుండా ఇంకా ఎక్స్ట్రా తినేసి అన్నీని ఇంకా డోస్ పెంచుకోవటం ఎందుకనే ఉద్దేశంతో జస్ట్ 1.5 year అయింది అంతేను. నా ఏజ్ ఇప్పుడు 72 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంతకీ ఈ లంచ్ ఇదైతే ఇవాళ నర్సయ్య అక్కడ కిచెన్లోను మెయిన్ షెఫ్ అనమాట. నర్సయ్య ఆయన వచ్చాడు, ఏమి ఇవ్వాలమ్మా అని రూమ్కి వచ్చి అడిగాడు. అందుకని ఇవి ఎక్కువ ఇమ్మన్నాను. ఇవాళ అప్పుడే చాలా 5-6 తినేసాను. కుకుంబరును క్యారెట్ నాకు ఎక్కువ కావాలని నేను చట్నీతో తినేస్తానమాట. నాకు ఇట్లాగే రైస్ మానేసి చాలా కాలం అయిపోయింది. చపాతీలు కూడా ఎప్పుడైనా అసలు ఒకటే చెప్పాను, ఇవాళ 2 పెట్టుకొచ్చేసాడు. పోనీలేమ్మ చుట్టూ వేగదు కదా, ఆ చుట్టూదంతా తీసేస్తే మీకు ఒకటవుతుందని తనే ఇచ్చాడు సలహా. ఏదైనా పాడేయాలంటే నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఆహారానికి నేను చాలా విలువిస్తాను, ఎంత అంటే అంత విలువిస్తాను. రైతన్న సుఖీ భవ, రైతన్న సుఖీ భవ. ఇప్పుడు అందరికీ కూడా నేను చెప్తాను కదా, ఇది తినే ముందు ఇప్పుడు నేను మనసులో చదువుకుంటాను. ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి మళ్ళా తెలియని వారి కోసం అని చెప్పి శ్లోకాలు చదువుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రైతన్నకి కృతజ్ఞతలు, అలాగే మన బోర్డర్స్లో సరిహద్దుల్లో ఉండి కాపాడే సైనికులకి కృతజ్ఞతలు. వాళ్ళిద్దరూ కూడాను దేశానికి వెన్నెముక లాంటి వారు. వాళ్ళు సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగానూ ఉండాలి, వాళ్ళ సంసారాలన్నీ బాగుండాలి, వాళ్ళ పిల్ల పాపలు అని కూడా నేను కోరుకుంటాను. రైతన్న సుఖీ భవ, జై జవాన్ జై కిసాన్. ఇవాళ ఇది చపాతీ. తర్వాత నేను శ్లోకం చెప్తాను. అంటే నేను చెప్పేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు తెలియని వారి కోసం చెప్తానమాట. ఇది పాలకూర పప్పు, ఇది మిల్ మేకర్ కాబోలు అన్నాడు. నేను ఇంకా తినలేదు కదా. ఎస్, మిల్ మేకరే అనుకుంటా, లేకపోతే కాలీఫ్లవర్, ఏమో అసలు తెలియటలేదు. మిల్ మేకర్ గ్రేవీ కర్రీ, అది రొట్టెల్లోకి. ఇంకా చాలా ఉంటుంది అక్కడ కిచెన్లో ఫుడ్డు. చపాతీలు ఉంటాయి, పుల్కాలు ఉంటాయి, ఇంకా వైట్ రైస్, మెత్తగా ఉడికించిన రైస్ ఒకటి ఉంటుంది చపాతీల ప్లేస్లో. పొడిగా ఉండే రైస్ ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు పులిహార, నిమ్మకాయ పులిహార, ఫ్రైడ్ రైస్, మొన్న ఎప్పుడో గోంగూర ఫ్రైడ్ రైస్ చేశారు. ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఏమీ టూ స్పైసీగా ఉండవు, అలాగని టూ చప్పగా ఉండవు. అందరూ సీనియర్సే కదా మరి ఇక్కడ ఉండేది రిటైర్మెంట్ హోమ్ అంటేను. అందుకని ఎప్పుడైనా అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా చేస్తారు. ఇంకా టేబుల్ మీద ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. రిటైర్మెంట్ లైఫ్, ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మ్యాక్సిమం అమెరికా పిల్లల పేరెంట్సే. అందుకని టేబుల్ మీద ఆవకాయ ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది, కొబ్బరి పొడి ఉంటుంది, పప్పుల పొడి ఉంటుంది, ఇంకా ఏమున్నాయో నేను ఎప్పుడు అసలు వేసుకోవాలి. నెయ్యి ఉంటుంది, నెయ్యి వేసుకో, అప్పడాలు ఉంటాయి, ఫ్రైమ్స్ ఉంటాయి, రింగ్స్
ఫ్రైమ్స్, రకరకాల ఫ్రైమ్స్లో వేగించి పెడతారు. ఎవరికి ఏం కావాలంటే అది. పుల్కాలు మాత్రం, ఈ చపాతీలు మాత్రం చేసేసి మెయిన్ కిచెన్ నుంచి తీసుకొచ్చేసి క్యాసరోల్లో పెట్టేస్తారు. ఎవరికి కావాలంటే వాళ్ళు వేడివేడిగా ఉంటాయి. ఆ తర్వాత పుల్కాలు అయితే అప్పటికప్పుడు చేసిస్తారు. మనిషిని కూర్చోపెట్టి ఇంకా ఒకటి అయిపోయాక ఒకటి. ఇవాళ అసలు నేను టెంప్ట్ అయ్యి వీడియో తీసింది కొంచెం తినేసాక కూడాను ఈ ఫ్రూట్ సలాడ్ కోసం అనమాట. ఇంకా ఎలాగోనూ తీసుకుందాము, చాలా రోజులైంది కదా, నాకు అప్పుడప్పుడు ఇట్లాగా తీసుకుని పెట్టుకుని ఆనందంగాను ఇట్లాగా చెప్పుకోవటం. మెయిన్ అసలు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇది నేను షేర్ చేస్తాను. ఆ తర్వాత నుంచి నేను నా ఛానల్లో కూడా పెట్టుకోవటం మొదలుపెట్టాను. అసలు మొదలైందంతా మా ఫ్యామిలీ మెంబర్స్కి పంపించటం కోసమేను. ఇవి కుకుంబర్ ఏంటి, క్యారెట్ ఏంటి, నేను రోజు చట్నీ ఉంటుంది. మార్నింగ్ ఒక చట్నీ ఉంటుంది, నైట్ ఒక చట్నీ ఉంటుంది. అన్నీ ఏది రిపీట్ అవ్వవు. వారానికి ఒకసారి, 10 డేస్కి ఒకసారి రిపీట్ అవుతాయి. మార్నింగ్ ఉన్నది నైట్ ఉండదు. నైట్ డిన్నర్ ఎప్పుడైనా నేను పెట్టానో లేదోను. ఇప్పుడు ఇది నేను చదువుకునే శ్లోకాలు అయిపోయింది, తినేసాక చదువుతున్నది ఈవిడ అని అనుకోవద్దు. ముందు అయిపోయింది, తర్వాత కదా వీడియో తీసుకోవాలని అనిపించింది, అందుకని నేను చదువుతాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇది భగవద్గీతలో శ్లోకం. ఆ తర్వాత మా మనవలకు కూడా నేర్పించాను అనమాట. వచ్చేసింది వాళ్ళకు కూడా, చిన్నప్పుడే వచ్చేసింది, 4-5 ఏళ్ళప్పుడే. మా మనవడికైతే నోరు తిరిగేది కాదు, కానీ మా మనవరాలకైతే చిన్నప్పుడే నోరు తిరిగేసింది. నా లిప్స్ మూమెంట్ చూసి అన్నీ నేర్పించానని నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తశ్చ స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణ మాతాకి జై, కృష్ణ భగవాన్కి జై. ఇప్పుడు ఈ వయసులో కూడా ఇన్ని రకాల ఆహార పదార్థాలు తింటూ బతుకుతున్నందుకు, ఆస్వాదిస్తున్నందుకు, భగవంతుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, భగవంతుడికి ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ తర్వాత భగవంతుడికి మనల్ని పెంచి పెద్ద చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ ఆహారాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను స్వామి అనుకుని మనం భుజించాలన్నమాట. ఇది నేను చెప్పుకునేది రోజును. అలా చెప్పేసుకుని చాలా ఆనందంగా ఇన్ని రకాలు. ఇప్పుడు మా వారికి 78, నాకు 72 నిండింది, ఆయనకు 78 నిండింది. ఇప్పుడు కూడా ఇన్ని రకాలు తింటున్నాము. పళ్ళుండి, కళ్ళుండి, పంచేంద్రియాలు పనిచేస్తూ ఉండి, భగవన్నామ స్మరణ చేసుకుంటూ, సత్కాలక్షేపం చేసుకుంటూ ఇంత మంచి ఆహారాన్ని తింటూను, ఇక్కడ ఊరు కాని ఊరు, దేశం కాని దేశం కదా అనుకోవాలి, ఎందుకంటే అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళని. అలాగా టోటల్గా కొత్త మనుషుల మధ్యలోనూ ఇక్కడ ఇలాగ జీవితం గడపటం. ఏ విధంగా అయినా సరే మా వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించే మేము ఇక్కడ ఉండటం అనేది మొదలైంది. అందుకని సీరియస్గా ఏమీ మనకి పరిస్థితులు ఎదుర్కోకుండాను, సామాన్యంగాను, కొత్తవేమీ లేకుండా గడిపేయటం, ఇదంతా ఎంతో ఎంతో అదృష్టమైన కాలంగా భావించి నేను జీవితం గడుపుతున్నాను. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనుక్షణం. ఇక్కడ ఇవి ఇచ్చిన వారికి కూడా థ్యాంక్ యూ అని చెప్తాను. ఈ థ్యాంక్స్ అన్నది, థ్యాంక్ యూ అన్నది అమెరికా వెళ్ళాక బాగా ఎక్కువైపోయింది. పిల్లలు, మనవలు కూడాను థ్యాంక్ యూ చెప్పుకుంటారు. మా అబ్బాయి, కోడలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం. నేను ఒక కప్పు టీ ఇచ్చినా కూడా మా కోడలైతే థ్యాంక్ యూ అత్తయ్య అంటుంది. ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట, ఈ థ్యాంక్స్ చెప్పుకోవటం అన్నది. ఇప్పుడు నేను అలాగే అందరికీ కూడా ఎక్కడ సహాయం చేసి పెట్టిన వారికి, ఆహారం తెచ్చిపెట్టిన వారికి, ఆహారం వండి పెట్టిన అక్కడ షెఫ్లకి అందరినీ పలకరించి అక్కడ అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తాను. సుఖీభవ అని మనసులోనే ఆశీర్వదిస్తాను. అక్కడ మా డైనింగ్ హాల్లో అన్నపూర్ణమాత పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టారు. అక్కడికి వెళ్ళి నేను ఇది అన్నపూర్ణమాత శ్లోకం చెప్పుకుని, ఇవాళ వెళ్ళలేదు, అలా వెళ్ళినప్పుడల్లా చెప్పుకుంటూ వస్తాను. ఇలాగ ఈ విధంగా నాది దినచర్య కొనసాగుతుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ జైజ, థ్యాంక్ యూ ఫార్మర్స్, థ్యాంక్ యూ సోల్జర్స్, థ్యాంక్ యూ శానిటరీ వర్కర్స్, థ్యాంక్ యూ
డాక్టర్స్, థ్యాంక్ యూ నర్సెస్, థ్యాంక్ యూ టు దిస్ యూనివర్స్, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ప్లీజ్ ఫర్గివ్ ఆల్ ఆఫ్ మై మిస్టేక్స్. ఈ ప్రేయర్, ఈ టైప్ ఆఫ్ ప్రేయర్ మా మనవల కోసం పొద్దున్నే లేవంగానే ఇట్లాగా మొదలు పెట్టానన్నమాట. అది శ్లోకం కూడా ఉంది, నేను ఫుల్ వీడియో పెడతాను ఒకసారి. ఇదివరకు ఎప్పుడో పెట్టాను, మళ్ళీ పెడతాను. ఇంకా ఇలా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి పొద్దున్నే లేచాకను అని వాళ్ళకి తెలిసేటట్టుగా ఇట్లాగా చెప్తాను అనమాట. అలాగే అలవాటైపోయింది వాళ్ళకు కూడాను, ప్రతిరోజు చెప్పేస్తారు. ఇటువంటి జీవన విధానం గడపటం నాకు ఇష్టం. మనం కృతజ్ఞతాపూర్వకంగా ఈ విశ్వానికేంటి, ఈ మన సమాజానికేంటి, మన చుట్టాలకి, మన తల్లిదండ్రులకి, అందరికీ కూడాను రుణపడి ఉంటాం కదా. ఎవరిని ఎవరు ఉత్తినే కలవరు, రుణానుబంధాలు ఉంటేనే కలుస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఇప్పుడు అందుకని అవన్నీ మొదలెట్టాను కదా అని ఇన్ని చెప్తున్నాను. అందరూ కూడా ఇలా అనుకోవాలి, తెలియని వారికి ఇది తెలుస్తుంది కదా అని. నాలాంటి పెద్దవారందరికీ తెలుస్తుంది, తెలియని వారి కోసం పిల్లలకు కూడా నేర్పించండి అమ్మా అని చెప్తాను. అమ్మలారా, తల్లులారా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న తల్లులకి, తండ్రులకి కూడాను నేను చెప్పేది ఇదే. నేర్పించండి, విలువలన్నీ తెలియచేయండి. ఎంత కష్టపడితే ఆహారం వస్తుంది. అందుకని రైతన్నా సుఖీభవ అని థ్యాంక్ యూ ఫార్మర్స్, థ్యాంక్ యూ సోల్జర్స్, థ్యాంక్ యూ డాక్టర్స్. ఇట్లాగా మనం ఎవరి మీద ఆధారపడి ఉన్నామో ఈ సమాజంలోనూ, ఈ సొసైటీలో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధర్మబద్ధంగాను జీవించే శక్తిని ఈ పరమాత్మని కోరుకుంటూ ఉండాలన్నమాట మనం ఎప్పుడూను. నేను ఇలా చేస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎవరు అన్యథా భావించకండి, తెలియని వారి కోసమే ఇవన్నీ నేను చెప్తున్నాను, ఇలాగ తీస్తున్నాను అనమాట నా వీడియోలు. ఊరికే నేను చపాతీ తెచ్చుకున్నాను, తిన్నాను, కుకుంబర్ తిన్నాను, ఈ చట్నీతో తిన్నాను, ఇది బాగుంది, ఇవాళ చపాతీని మీల్ మేకర్ కర్రీ కాంబినేషన్ బాగుంది, అలాగా చెప్పుకుంటే ఏమైనట్టు. విలువలన్నీ మనం గుర్తించినవి, అది తెలియని వారి కోసం తెలియచెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ టు డూ లైక్ దిస్ మోర్ అండ్ మోర్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్. ఇవాళ చూశాను 3050, ఈ మధ్యలోనే 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓకే, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఏమైనాను ఏంటి మురిసిపోయేది అని అనుకుని నేను ఏం పెట్టాలి, ఏం ఉపయోగపడుతుంది అని చేస్తున్నాను అనమాట. ఏదైనా ఉపయోగపడాలి కదా నేను పెట్టే వీడియో, కొంచెమైనా సందేశం ఉండాలి, ఉపయోగపడాలి, దాంట్లో కొంచెం గ్రహించగలిగేది ఉండాలి అన్నట్టు ఈ మధ్యన రీల్స్ ఎక్కువ చేస్తున్నాను. రీల్స్ కాదు, షార్ట్స్. రీల్స్ అంటే ఫేస్బుక్ కదా, షార్ట్స్ అంటే ఈ భాష కదా, యూట్యూబ్ భాష. అందుకని షార్ట్స్ కూడాను వినని వారు చూడండి. అన్నీ కూడా మోటివేషనల్ కోట్స్, మంచి సూక్తులు, లైఫ్ ట్రూత్స్, జీవిత సత్యాలు అట్లాంటివి పెడుతున్నాను. మళ్ళీ భగవంతుడికి ఎలా ఉండాలి, ప్రార్థనలు కానీ, భగవత్ నామ మహిమ అని ఇట్లాగా అన్నీ చాలా ఎక్కువ పెడుతున్నాను ఈ మధ్యన. అవి పెట్టాలని అనిపిస్తోంది. అందుకని వీలైన వారు, ఆసక్తి ఉన్నవారు నా షార్ట్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.